హాయ్ రియల్ లైఫ్ స్టోరీ రియల్ లైఫ్ పీపుల్ని మీట్ అయితే ఎలా ఉంటుంది అనేది ఈరోజు మన చిట్ చాట్. సో నీలోఫర్ కేఫ్ హైదరాబాద్లో అందరికీ తెలుసు. దాని ఫౌండర్ బాబురావు గారు ఉన్నారు. అండ్ అలాగే నవాబ్ కేఫ్ సినిమా టీమ్ అందరూ మనతో ఉన్నారు. హీరో శివ గారు ఉన్నారు. అండ్ అలాగే పరిచయం అక్కర్లేని రాజీవ్ గారు ఉన్నారు. ప్రొడ్యూసర్ వెంకట్ గారు అండ్ డైరెక్టర్ ప్రమోద్ హర్ష గారు ఉన్నారు. సో ఈరోజు వీళ్ళతో మాట్లాడి మూవీ గురించి మనకు తెలియని విషయాలు తెలుసుకుందాం. సో నవాబ్ కేఫ్ టీమ్ వచ్చేసి హైదరాబాద్లో ఇంట్రడక్షన్ అవసరం లేని నీలోఫర్ కేఫ్ని టీమ్ని మీట్ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ మా నవాబ్ కేఫ్ టీమ్ అందరూ ఉన్నారు. హీరో శివ గారు ఉన్నారు. హలో అండి. పరిచయం అక్కర్లేని పేరు రాజీవ్ కనకాల గారు. ఈ మధ్య టీవీలో ఓటీటీలో యూట్యూబ్లో ఎక్కడ చూసినా మీరే కనిపిస్తున్నారు. అండ్ అలాగే మా ప్రొడ్యూసర్ వెంకట్ గారు, డైరెక్టర్ ప్రమోద్ హర్ష గారు. అండ్ నీలోఫర్ కేఫ్ హైదరాబాద్లో ఎంత ఫేమస్ అందరికీ తెలుసు, కానీ దాని ఫౌండర్ నీలోఫర్ ఇంత సక్సెస్ అవడానికి రీజన్ బాబురావు గారు. ఆయన మ్యాన్ బిహైండ్ ద నీలోఫర్ కేఫ్ అంటే మన బాబురావు గారు. ఎంతమందికి తెలుసో లేదో తెలియదు. ఈరోజు మిమ్మల్ని, నాకు కూడా తెలీదు, ఈరోజు మిమ్మల్ని చూస్తున్నాను. హ్యాపీ టు సీ యూ. మీరు ఈ నవాబ్ కేఫ్ టీమ్ అసలు మీరు ఎలా కనెక్ట్ అయ్యారు? ఫస్ట్ నవాబ్ క్యాఫే కన్నా ముందు చాయ్ వాల్ అని పేరు పెట్టింది. అందుకోసం నేను చాయ్ వాల్ అంటే నేను అనుకున్న లోపల పురాగా చాయ్ సంబంధి ఉందా అని దాని విషయంలో కనెక్ట్ అయినా. టీజర్ చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందా? ఆ టీజర్లో మీకు కనెక్ట్ అయిన సీన్స్ ఏమన్నా ఉన్నాయా? చాయ్ విషయంలో నేను చెప్పచ్చు. చాయ్ తాగితే ఏమవుతుంది, చాయ్ ఎంత క్వాలిటీ ఉన్నాయి, ఏ చాయ్ తాగితే ఎట్లా అవుతుంది. చాయ్ విషయంలో మన చాయ్ అంటే పొద్దుగాల చాయ్ వేరే ఉంటుంది. పొద్దుగాల చాయ్ అన్నాక మనిషి ఫ్రెష్ అయిపోతాడు. సాయంత్రం చాయ్ తాగితే మనిషి తకాయించేస్తాడు. చాయ్ తాగినాక మనిషి ఫ్రెష్ అయిపోతాడు. ఒక ఫ్రెండ్షిప్ చాయ్ ఉంటుంది. మనం ఫ్రెండ్షిప్ చేయాలంటే ఒకరికి చాయ్ తాపిస్తే ఆయన ఫ్రెండ్షిప్ క్లోజ్ అయిపోతాడు. ఇంకొకటి ఆకలి అయితే మనకు టైం ఉంటే ఒకవేళ ఫంక్షన్లో పోతే ఆకలి అంటే ఫంక్షన్ లేట్ ఉన్నా కానీ మనం ఒకసారి ఛాయ్ తాగితే ఒక గంట వెయిట్ చేయవచ్చు. ఇంకా ఛాయ్ అంటే ఒక నిమ్మకాయ ఛాయ్ తాగితే మంచి కడుపు గొడంతా హాయిగా అవుతుంది. అనే మనం కడుపు ఉబ్బింది ఉన్నా కానీ నిమ్మకాయ తాగితే ఇదైతే. అల్లం ఛాయ్ తాగితే మనిషికు ఖరాస్ అంటే దగ్గుంటే ఏమైనా ఉంటే ఛాయ్ వెళ్ళిపోతుంది. మసాలా ఛాయ్ తాగితే ఇమ్యూనిటీ పెరుగుతుంది. అంటే మనం ఆఫీస్ పోయేటప్పుడు ఒకవేళ ఛాయ్ తాగే అలవాటు ఉంటే, చాయ్ తాగకుంటే ఆఫీసులో పని చేయబుద్ధి కాదు. అట్లనే ఆపరేషన్ చేసేటప్పుడు అలవాటైతే డాక్టర్లకు చాయ్ తాగి ఆపరేషన్ చేస్తున్నాడు ఆయన. ఎప్పటికీ చాయ్ మీటింగ్ పెట్టి అందరు 20 డాక్టర్లు కలిసి చాయ్ తాగుతున్నాడు. చాయ్ తాగడానికి ఆపరేషన్ పోయింది. కానీ ఆనాడు చాయ్ దొరకకుంటే ఆపరేషన్ సక్సెస్ కాదని మనసులో అయిపోయింది. అని నేను చూసినాను ప్రాక్టికల్గా. మా హోటల్ నుంచి ఆఫీసులో పోయేటప్పుడు ఆయన ఛాయ్ తాగి వెళ్ళిపోతే, ఆనాడు హోటల్ బంద్ ఉంటే ఆయన అంటాడు ఆఫీసులో పోయేటప్పుడు ఛాయ్ తాగిపోతుండే, ఇవాళ ఛాయ్ హోటల్ బంద్ ఉన్నది, నాకు ఆఫీసులో 3 కాలేదు, నేను ఇంటికాడ వెళ్ళొచ్చిన అంటాడు ఆయన. మీ ఫేవరెట్ ఛాయా కాఫీయా? ఛాయేనా? నాకు ఫేవరెట్ ఛాయే. శివ, మీరు చెప్పండి, మీరు పర్సనల్గా ఎంత రిలేటెడ్ ఛాయ్కి? హైదరాబాద్ అంటే ఛాయ్కి ఫేమస్. ఈ సినిమాలో స్టోరీకి మీరు ఎంత కనెక్ట్ అయ్యారు ఆ ఛాయ్ కాన్సెప్ట్తో? సో మా సినిమాలో చాయ్ వాలా అని పేరు నుంచి మేము నవాబ్ కేఫే అనే పేరు మార్చాల్సి వచ్చిందండి. పేరు మారినప్పటికీ దాంట్లో ఉన్న ఎమోషన్ అండ్ దాంట్లో ఉన్న సెంట్రల్ థీమ్ ఏదైతే ఉందో అది డెఫినెట్గా చాయ్ అనే చెప్పాలి. ఒక ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ ఒక కేఫే చుట్టూతో తిరగడము, దాంట్లో ఫాదర్ కంటిన్యూ చేసే ఆ చాయ్ వాలా అనే లెగసీని ఇతను చేయాలని అనుకోకపోవడం, ఆ కాన్ఫ్లిక్ట్ మీద బేస్ అయి ఉన్న ఫిల్మ్ ఇది. సో మాకు వీఆర్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ టు బాబురావు గారు ఫస్ట్ ఆఫ్ ఆల్, మాకు మా కోసం ఈ టైం ఇచ్చినందుకు. అయితే బాబురావు గారికి నేను లాస్ట్ టైం యాక్చువల్లీ ఆయన కలిసినప్పుడు నేను చెప్పాను, నాకు ఐ హ్యావ్ ఏ పర్సనల్ రిలేషన్షిప్ విత్ నీలోఫర్ అండి. అంటే బేసిక్లీ బ్యాక్ నేను 12th గ్రేడ్లో 11th గ్రేడ్లో ఉన్నప్పుడు బేసిక్గా బోర్డ్ ఎగ్జామ్స్కి చదువుకుంటున్నప్పుడు సో మాకు బేసిక్గా అంటే వీ యూస్ టు ఫినిష్ ఎలాగో 11:30 లోపు చదువుకోవడం ఫినిష్ చేసేస్తే 1కి నీలోఫర్ క్లోజ్ అయ్యే లోపు వెళ్ళి ఒక లెమన్ టీ తాగొచ్చు అనే ఒక ఎమోషన్ అది. ఆ తర్వాత యూఎస్లో చదువుకోవడానికి వెళ్ళినప్పుడు ఇండియా వచ్చిన ప్రతిసారి ఇక్కడికి వచ్చి ఆ నీలోఫర్ చాయ్ తాగేదాకా మనకి ఇండియా బ్యాక్ వచ్చినట్టు అనిపించేది కాదు. సో అలా అంటే నాకు పెరుగుతున్న కొద్ది రెస్పాన్సిబిలిటీస్ పెరిగినప్పటికీ నీలోఫర్ చాయ్ అనేది ఒక ఎమోషన్గా నా లైఫ్లో ఉండిపోయింది. సో అలా నాకే కాదు, ఐమ్ షూర్ హైదరాబాద్లో ఉన్న చాలా మందికి దట్ ఈస్ అన్ ఎమోషన్.
అండ్ సో ఇందాక బాబురావు గారు చెప్పినట్టు ఆ హెల్త్ బెనిఫిట్స్ అన్నీ ఉంటూ కూడా ఇట్ ఈస్ మోర్ ఆఫ్ అన్ ఇమోషనల్ కనెక్ట్ అండి. నాకు తెలిసి నిలోఫర్ చాయ్ కానివ్వండి ఆర్ చాయ్ ఇన్ జనరల్, దట్ రిమైండ్స్ అస్ ఆఫ్ అవర్ ఓన్ హౌస్ అండ్ అవర్ ఓన్ హోమ్. సో ఇట్స్ అన్ ఎమోషన్ అండ్ దానికి ఐ థింక్ ఎవరైనా సరే కనెక్ట్ అవ్వాల్సిందే. సో రాజీవ్ గారు, టీజర్లో స్టార్టింగే మీరు చాయ్ పెట్టడంతో స్టార్ట్ అవుతుంది. అసలు ఎప్పుడన్నా చాయ్ పెట్టిన ఎక్స్పీరియన్స్ ఉందా? వచ్చా పెట్టడం? యాక్చువల్గా నాకు టీ పెట్టడం రాదు. ఈ పర్టికులర్ సినిమా చేసిన తర్వాత ఒకటి పబ్లిక్గా ఆ రోజు అడిగారు ఒకళ్ళు, మీకు ఎప్పుడైనా పెట్టించారా సుమకి అని. నాకు ఇంతవరకు అవకాశం రాలేదు, బట్ ఈ సినిమా తర్వాత ఖచ్చితంగా పెట్టిస్తా అని చెప్పాను. బట్ నేను ఎప్పుడైతే ఈ సినిమా తాలూకు అంటే మా నవాబ్ కఫే దీనికి రియల్ వర్సెస్ రియల్ బాబురావు గారిని కలవడం అంటే ఆయన సక్సెస్ స్టోరీ సిమిలర్ టు ఈ సినిమాలో ఒక ఛాయ్ వాళ్ళగా అంటే నా క్యారెక్టర్తో రిలేట్ అయ్యి ఉంటుంది దగ్గరగా. డెవలప్ చేయడం ఎలా అని చెప్పేసి ఆ లెగసీని ఇంకోటి ఈజ్ ఎ సక్సెస్ఫుల్ ఆంటర్ప్రెన్యూర్. ఇక్కడ ఈ ట్విన్ సిటీస్లో నిలోఫర్ కెఫే అంటే తెలియని వాళ్ళు అంటూ ఉండరు. అది పైగా డిఫరెంట్ ప్లేసెస్లో. ఈ రోజున హైటెక్ సిటీలో ఉంది. ఒకప్పుడు నిలోఫర్ అంటే ఓన్లీ నిమ్స్, ఎక్కడి నుంచో వెళ్ళేవాళ్ళం అక్కడికి. దానికోసం నేను అనేది బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ నుంచి ఆటోలు పట్టుకొని ఏమీ లేకుండా ఓన్లీ టీ తాగడానికి వెళ్ళేవాళ్ళం ఆటోలు పట్టుకొని. టీ కాస్ట్ అప్పట్లో తక్కువే, ఆటోలకి దీనికి ఎక్కువయ్యేది. బట్ దానికోసం వెళ్ళేవాళ్ళం. చాయ్ అండ్ ఫైన్ బిస్కెట్, ఇంకా మామూలుగా ఈ ఉస్మానియా బిస్కెట్లు దాంతో మిక్స్ చేసి. దీంట్లో ప్రధానంగా ఈ పర్టికులర్ దీంట్లోకి బాబురావు గారి తాలూకు సక్సెస్ ఏదైతే ఉందో, ఎలాగైతే డెవలప్ చేసుకొని వచ్చాడో, అలాగే డైరెక్టర్ కూడా ఏం చేశాడంటే ఈ సబ్జెక్ట్లో ఆ ఎమోషన్ని ఫాదర్ అండ్ సన్. ఇప్పుడు ఆయన సక్సెస్ఫుల్ ఆంటర్ప్రెన్యూర్ కదండి నిలోఫర్ కఫేకే, వాళ్ళ అబ్బాయి ఇప్పుడు చాలా సక్సెస్ఫుల్గా కఫేని కంటిన్యూ చేస్తున్నాడు లెగసీ అని. అలా ఈ సినిమాలో నా పేరు వేరేది అవ్వచ్చు కానీ యాక్చువల్గా పెట్టేసి ఉంటే బాగుండు బాబురావు గారు దగ్గరగా ఉంది, కొంచెం దగ్గరగా పెట్టేసి ఉంటే వాళ్ళ అబ్బాయి ఆయన పేరు శశాంక్ అని పెట్టేసి ఉంటే అయిపోయింది. సో మోర్ ఆఫ్ రియల్గా ఉండేది. సో ఆ లెగసీని కంటిన్యూ చేయడానికి అది చాలా ఎమోషనల్గా చక్కగా నీట్గా ఎంట్వైన్ చేశాడు ప్రమోద్. సో ఇట్ ఈస్ ఆల్ ఫాదర్ అండ్ సన్ రిలేషన్షిప్ మీద, అది కూడా ఆ పర్టికులర్ కఫే, ఆ టీ గురించి, ఆ దీని గురించి, ఆ లెగసీని కంటిన్యూ చేయడం గురించి ఉంటుంది. సో ఆ ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అవన్నీ కూడా చక్కగా ఎంట్వైన్ చేశాడు. అది మీరు 20వ తారీఖు థియేటర్లో వచ్చి చూడొచ్చు. నీలోఫర్ కేఫ్ తెలుసు, దాని వెనుక మీరు పడ్డ స్ట్రగుల్ కానీ అది ఎలా స్టార్ట్ అయింది, తర్వాత మీ అబ్బాయి దాన్ని ఎలా కంటిన్యూ చేశారు, ఇదంతా తెలియాలంటే సినిమాల్లో తప్ప విడిగా చూడలేము. సో మీరు తప్పకుండా చూడాలి. అండ్ ఇలాంటి సినిమాని జనాల ముందుకు తీసుకొచ్చినందుకు ప్రొడ్యూసర్ గారు, ఫస్ట్ మేము ఎంత మాట్లాడుకున్నా ప్రొడ్యూసర్ అనే అతను మెయిన్. ఫస్ట్ ఆయన సెట్ అయితేనే ఆ ప్రాజెక్ట్ ఏదన్నా పట్టాలెక్కుతుంది. ఫస్ట్ స్టోరీ చెప్పగానే ముందు ఎవరు వచ్చారు యాక్టర్స్లో? ఫస్ట్ మీరు ఎవరిని అనుకున్నారు? ముందు ప్రమోద్ కనెక్ట్ అయ్యాడు. దిస్ ఇస్ ద డైరెక్టర్ ఇస్ కామన్ రైట్ అబౌట్ ద డిస్కస్ ద స్టోరీ. మేమిద్దరం ఫైనలైజ్ చేసిన తర్వాత హూ ఈజ్ రైట్ ఫర్ దట్ మూవీ, దట్ స్టోరీ, నాకు శివ గారు తెలియదు, ప్రమోద్ పరిచయం చేశాడు. ఫస్ట్ అటెంప్ట్లోనే ఐ లైక్ హిమ్ వెరీ మచ్. ఓకే, సో ఫాదర్ గారు కానీ దట్ ఏంటంటే ఐ డోంట్ నో వి కనెక్టెడ్ సమ్వేర్. శివ ఇట్ కేమ్ ఫ్రమ్ యుఎస్. ఓకే, మీరు యుఎస్ బ్యాక్గ్రౌండ్ తో, మేము యుఎస్, మీరు యుఎస్, నాది తినాలి మీది తినాలి టైప్ కొంచెం అంటే అక్కడ ఒక 5-10 years అయినా అదే ఉన్న వాళ్ళకు కొంచెం సేమ్ దగ్గరగా ఉంటాయి మెంటాలిటీ, ఆ ప్రాసెస్ అనేది. సో వీ కనెక్టెడ్ హానెస్ట్లీ. ఓకే, దెర్ ఇస్ నో డౌట్. ఇంకా దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్స్ ఐ డెంట్ సీ. ఓకే, సో తర్వాత ఇంకా మెయిన్ క్యారెక్టర్ రాజీవ్ గారిని ఎలా పట్టుకున్నారు? ఆయన డేట్స్ లేవు కదా, ఆయన చాలా బిజీగా ఉన్నారు. ఎలా పట్టుకున్నారు? మీ ఓటీటీలు చూస్తే మీరే, టీవీలు చూస్తే మీరే. మా గుడ్ థింగ్ చెప్పంటావా, మా ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది అరౌండ్ 2 years బ్యాక్. ఓకే, 2 years బ్యాక్ స్టార్ట్ అయింది. అంటే కొంచెం ఇంకా కొంచెం న్యూ ప్రొడక్షన్, న్యూ డైరెక్టర్, న్యూ ప్రొడ్యూసర్ కాబట్టి నాకుండే హడల్స్. ఓకే, సో వి అచీవ్డ్ ఎవ్రీథింగ్, వీఆర్ గుడ్ నౌ. సో అలా ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. ఇంకా చాయ్ గురించి చెప్పగానే రాజీవ్ గారు ఇంకా మాకు తెలుసు కదా, ఇంకా మూవీ ఇంకా మీకు నేను చెప్పనవసరం లేదు. యూ నో దట్ వన్ ద స్టోరీ అంత ఎవ్రీథింగ్. హూ ఈస్ ద రైట్ పర్సన్ అనే దానికి జస్టిఫైడ్ రాజీవ్ గారు. దెర్ ఇస్ నో డౌట్. ఎవ్రీథింగ్ ఇస్ కేమ్ యాజ్ వీ ఎక్స్పెక్టెడ్. ఓకే, సో వీఆర్ హ్యాపీ అబౌట్ దట్ ప్రాజెక్ట్. ఇంకా ఛాయ్ అని ఏంటి చూస్ చేసుకున్నామంటే ద లెగసీ క్యారీస్. ఛాయ్ అనేది
చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు చాయ్. ఓకే, మనం ఐఏఎస్ ఆఫీస్ దగ్గర పోయినా చాయ్ ఇస్తారు, చిన్న వాళ్ళ ఇంటికి వెళ్ళినా చాయ్ ఇస్తారు. నేను చదువుకున్నప్పుడు నేను లేట్ నైట్ అయితే ఎగ్జామ్స్ బాగా రాయాలని మమ్మీ చాయ్ పెట్టించేది. అది ఎవరిబడికి ఉంటుంది అది. ఓకే, చాయ్ ఈజ్ కనెక్టెడ్ ఇన్ అవర్ లైఫ్ ఎవరి వేర్. ఫ్రెండ్స్ వచ్చారు అనుకోండి, మా అమ్మ చాయ్ తాగుదామా అంటాం బై డిఫాల్ట్గా. ఓకే, ఈవెన్ గర్ల్ ఫ్రెండ్స్ ఉంటే కానీ కేఫ్లో కూర్చుంటారు, అంటే ఉంటే కానీ సార్. అంటే మీలో ఈ యాంగిల్ ఉందండి సార్. మేడం గారు కూడా చూస్తారు సార్ ఈ ప్రోగ్రామ్. నేను మామిడి కూడా చాయ్ తాగాను సార్. అయితే ఓకే సార్. దిస్ ఇస్ కనెక్టెడ్ ఎవరివేర్. చాయ్ అంటే తెలిసినట్టు. సో ఆ చాయ్ని ప్రిపేర్ చేసే చాయ్ వాళ్ళ ఎందుకు ఒక లెగసీగా కాకూడదు అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, చాయ్ ఇప్పుడు ఫర్ బాబురావు గారు ఈజ్ రన్నింగ్ బిగ్ బిజినెస్. ఓకే, సో శశాంక్ గారు ఈజ్ టేకింగ్ దట్ బిజినెస్ కంటిన్యూయింగ్ ఈజ్ అ లెగసీ. బాబు గారు అనుకుంటే శశాంక్ డాక్టర్ చేయలేరా, ఇంజనీర్ చేయలేరా, ఏది ఉక్రెయిన్ పంపిస్తే మస్తు డాక్టరే వస్తారు. వి రెస్పెక్ట్ ఈజ్ బిజినెస్ అండ్ ఇట్ కంటిన్యూస్ యాజ్ ఎ బిజినెస్ మ్యాన్. సో అలాంటిది రియల్ లైఫ్ లో ఐఎమ్ సీయింగ్ దట్ వన్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ద నిలోఫర్ కేఫ్ అండ్ బాబురావు గారు. ఓకే, ఐఎమ్ హ్యాపీ విత్ దాట్. ఓకే, సో ఇప్పుడు అందరూ ఏమనుకుంటారు, ఇప్పుడు నేను ఒక డాక్టర్ అనుకోండి, నా కొడుకు డాక్టర్ కావాలనుకుంటారు, యాక్టర్ కావాలనుకుంటారు. ఓకే, ఇంకోటి ఏంటి, అది పక్కన పెట్టేస్తే చిన్న వృత్తి చేసుకున్న వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మర్స్ కానీ, ఇంకా చిన్న చిన్న రిక్షా వాడు కానీ, ఆటో వాళ్ళు కానీ, ఫార్మర్ కొడుకు ఫార్మర్ కావాలనుకుంటున్నారా? అనుకోవట్లేదు. ఎందుకు? బికాస్ ఆఫ్ దట్స్ ఇస్ అ స్మాల్. సో ఫార్మర్ కొడుకు డాక్టర్ కలెక్టర్ కావాలనుకుంటారు. అట్నే ఇప్పుడు నిలోఫర్ కేఫ్ ఇస్ బిగ్ కేమ్, రైట్? స్మాల్ గా నిలోఫర్ కేఫ్ ఉన్నప్పుడు కొడుకు కేఫ్ రన్ చేయాలనుకుంటారా? కాదు కదా. దట్ ఇస్ యాక్చువల్ ట్రూత్ బిహైండ్ ద బిజినెస్, రైట్? సో అటువంటి సిచ్యువేషన్లో మనం చేసే మన వృత్తి, ఓకే, ఎందుకు నేను కంటిన్యూ కాకూడదు అనేది మా మూవీ సారాంశము. అది మేము చాయ్ వాలా అనేది యాజ్ ఎ ఎలిమెంట్ ఇన్ దట్ మూవీ. సో వీ కంటిన్యూడ్ అండ్ యూ విల్ సీ ఆన్ ద స్క్రీన్స్ హౌ ద ఆడియన్స్ కెన్ సే. ప్రమోద్ గారు, రియల్ లైఫ్ క్యారెక్టర్ ఏదైనా ఇన్స్పిరేషన్ గా తీసుకొని లైన్ నెరేట్ చేసుకొని మీరు బిల్డ్ చేశారా? బాబురావు గారు అండి. అసలు లైఫ్ అంటే బేసిక్ ఆయనతో మీకు పర్సనల్ ఇంటరాక్షన్ ఉందా? కాదండి, మెయిన్ టీ అంటే ఎర్లీ మార్నింగ్ 4 o'clock కి అక్కడ లక్ష్మీ కబుల్ వెళ్ళి వెయిట్ చేసి, రాజు గారు చెప్పిన స్టోరీ షట్టర్ లేపిన తర్వాత బన్ మస్కా టీ అది తాగేసి ఇంటికి వచ్చి పడుకునేవాళ్ళు. సో దానికి మించిన ఇన్స్పిరేషన్ ఏముంటది? అంటే చాలా మంది అలా వచ్చి టీ తాగుతారు, బన్ తింటారు, కానీ అలా ఒక లైన్ తీసుకొని స్టోరీ చేసి డైరెక్ట్ చేద్దాం. ఇప్పుడు మీరు ఆ స్టార్ట్ అయింది అక్కడ, ఎవరికి రాలా? అదే స్టార్ట్ అయింది అక్కడ, స్టార్ట్ అయింది. ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? హైటెక్ సిటీకి వచ్చింది. తర్వాత ఇంకా చాలా లెగసీ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. రేపు పొద్దున వెంకట్ గారు కనుక తలుచుకున్నాను అనుకోండి, బాబురావు గారు యూఎస్కి వెళ్తారు. నేను అడిగాను సార్, నేను యూఎస్కి అడిగాను సార్, నా ఓన్ బిల్డింగ్ ఉంది, నా ఓన్ బిల్డింగ్ లో నిలోఫర్ కేఫ్ యుఎస్ బ్రాంచ్ అని పెడతాను. నో మాకు ఒక ప్రాసెస్ ఉంది, మేము ఫస్ట్ దుబాయ్లో పెట్టాలని ఎందుకు అనుకుంటాను. అమెరికా వాళ్ళైనా దుబాయ్ చూసేటందుకు వస్తున్నారు. ప్రతి ఒక్కడి కంట్రీ నుంచి ఇక్కడ దుబాయ్ చూసేదాం ఒక టూరిజం ప్యార్. అంటే నాది ఫేమస్ అయింది ఇండియాలో, అక్కడ పెడితే ఏమవుతుంది అంటే ఆల్ వరల్డ్లో ఫేమస్ అవుతుందని అందుకోసం దుబాయ్ అనుకున్నాను. ఓకే, లెగసీ కంటిన్యూస్. ఏం లేదు సార్, మీరు కనుక అమెరికాలో పెట్టారనుకోండి సార్, ట్రంప్ కూడా మనకి ఫేవర్ గా తయారవుతాడు. నీ చాయ్ తాగి ఇండియన్స్ కి సపోర్టింగ్ గా రూల్స్. అంటే మొదలు చిన్న హోటల్ పెట్టిన చాయ్ది, అక్కడ చిన్న వాళ్ళు వస్తుండే కానీ కారు ఉన్నోడు వస్తలేకుండే. ఓకే, ఎందుకంటే ఆయనకు పార్కింగ్ లేదు, అది లేదు. అందుకోసం మేము ఏం చేసాం, చిన్న హోటల్ చాయ్ హోటల్ కోసం ఒక ఏసీ హోటల్ ఓపెన్ చేసినాం. దానిలో మోటార్ సైకిల్ మీద వచ్చుడు చాలా అయింది. మోటార్ సైకిల్ మీద వచ్చినాక కారు వచ్చేటోడు వస్తలేడా, అందుకోసం మేము బంజారీలో ఓపెన్ చేసినాం. అక్కడ కార్ అరేంజ్మెంట్ చేసినాం పార్కింగ్ కోసం. తర్వాత తక్కువ పడ్డది హిమాయత్ నగర్ ఓపెన్ అక్కడే 200 కార్లు పార్కింగ్ అది పెట్టినాం. అది పికప్ అయింది, అన్నీ పికప్. కానీ హైటెక్ సిటీ నుంచి రావాలంటే గంట సేపు అవుతుండే. అందుకోసం మేమేం చేసినాం, హైటెక్ సిటీ ప్రతి ఒక్కడు వస్తుండే, బాబురావు సాబ్ చాయ్కి వెళ్ళి 1 घंटा లగ్గా చాయ్ తుమారి పీనేకి వెళ్ళి ఒక గంట అవుతుండే. మాకు అక్కడ హోటల్ పెట్టాను. 4 ఏళ్ళ నేను దేవుడు ఆడినా హైటెక్ సిటీలో చాయ్ హోటల్ పెట్టిన. అంటే చాయ్ తాగేందుకు వచ్చేటోనికి ఒక చాయ్ తాగద్దు, ఒక బన్ మస్కా కానీ, ఒక సాంబార్ రైస్ కానీ, వడాపావ్ కానీ, ఇక 4 వస్తువులు ఇస్తే హోటల్లో టిఫిన్ కోసం చాయ్ కోసం రావాలి. ఇవాళ రేపు ఏమవుతున్నాయి, మొదలు మినిస్టర్ గారు చాయ్ కావాలంటే
ఒక బండి మీద ఛాయ్ తేపు మంచిగా ఉన్నదని మినిస్టర్ గారు మీకు తాపిస్తుండే. కానీ అక్కడ మినిస్టర్ పోయితే లేకుండా ఇప్పుడు మినిస్టర్ అయినా రావాలి అట్లా చేసిన నేను, ఎందుకంటే అంబియన్స్ ఉన్నదని. ఛాయ్ది ఏమున్నా అంటే ఇప్పుడు మీరు నవాబ్ పేరు పెట్టింది కదా, అనుకోవాలి నవాబ్ ఛాయ్ పేరు నవాబ్ క్యాఫే పెట్టిండు, అదేనా ఏమైనా ఉండాలి. నవాబ్ క్యాఫే పెట్టిండు, నవాబులు వచ్చి తాగుతారో మంచి వాళ్ళు తాగుతారో ఆ నవాబ్ క్యాఫే అని అన్నట్టు. క్యాఫే అంటే ఇవాళ రేపు ఛాయ్దే ఉంటుంది, 4 విధాల క్యాఫేలు ఉంటాయి. ఇక సినిమాలో ఏమంటే నవాబ్ క్యాఫే ఉంటే ఛాయ్ మంచిగా ఉండొచ్చు, ఛాయ్ విషయం ఉండాలి. నవాబ్ క్యాఫేలో ఛాయ్ తాగుతారు అని పిక్చర్ చూసి ఛాయ్ ఎలా ఉన్నది నవాబ్ క్యాఫేలో ఏర్పాటు చేయొచ్చు అని. నవాబ్ క్యాఫే అంటే నవాబ్ మనిషి అంటే దానిలో నవాబులైన ఛాయ్ తాగుతారు, అది దృష్టి పెడుతున్నాను నేను. ఎలా ఇంత ఒక బ్రాంచ్తో స్టార్ట్ చేసి ఇన్ని బ్రాంచెస్ని ఎక్స్పాండ్ చేస్తూ మీ సక్సెస్ స్టోరీ ఏంటి? ఛాయ్ అంటే మీకు ఒక్కసారి మీ ఇంటికాడ ఛాయ్ పెడతాను, మీ మమ్మీ కానీ నేనే పెడతాను, నాకు మీరు మీ ఛాయ్ తయారైనాక మీ టేస్ట్ అదే పత్తి, అదే చక్కెర, అదే పాలు ఉంటాయి, కానీ మీ తీరంగా ఛాయ్ తయారు కాదు. మీ మమ్మీ కానీ అంటే ఎవరైనా కానీ ఛాయ్ అంటే శ్రద్ధతో పెట్టాలి. ఛాయ్ అంటే వట్టికి కాదు, ఛాయ్ చక్కెర పత్తి వేసి వట్టిగా ఛాయ్, అదే ఛాయ్ పత్తి చక్కెర ఛాయ్ అందరు చేస్తారు ఇంటికాడ, అదే ఉంటుంది. కానీ ఛాయ్ చేసే విధానం ఒకటి వేరే ఉండదు. టేస్ట్ చేయాలి, నా ఛాయ్ బాగుంటుందని, మా మమ్మీ ఛాయ్ చేస్తే బాగుంటుంది, చెల్ల చేస్తే బాగుంటుంది, అన్న చేస్తే బాగుంటుంది. ఆ ఛాయ్ నా నిలోఫర్లో ఏమని చేస్తామంటే ఛాయ్ ఒకటే టేస్ట్ ఇస్తాం మేము. అంటే ఒక్కసారి తాగినాక ఆయన మళ్ళీ అక్కడనే రావాలంటే 360 days ఒకటే ఛాయ్ మాకు మెయింటైన్ చేస్తాం. అందుకోసం నీలోఫర్ క్యాఫే ఛాయ్ ఫేమస్ ఉన్నది. యాక్చువల్గా మా పర్టిక్యులర్ ఫిల్మ్లో బాబురావు గారు చెప్పినట్టు ఛాయ్ అనేది శ్రద్ధతో పెట్టాలని ఏదైతే చెప్పారో, దేర్ ఇస్ ఒక ఎంటైర్ సీన్ దానికి అంటే ఫాదర్ చెప్తారు. అండ్ యాక్చువల్లీ రాజీవ్ గారికి నాకు ఉన్న కాన్వర్జేషన్ లో అంటే దట్ కమ్స్ ఆల్సో ఇన్ అ వెరీ క్రిటికల్ పొజిషన్ అండి ఫిల్మ్లో. ఏ పాయింట్లో అయితే ఆ సీన్ వస్తుందో ఆ కాన్వర్జేషన్ అంటే అది ఆయన ఎంత శ్రద్ధతో ఛాయ్ పెట్టాలని ఎక్స్ప్లెయిన్ చేస్తూనే హౌ ఇట్ అప్లైస్ టు రియల్ లైఫ్ ఆల్సో అనే ఒక సిచ్యువేషన్ లో చెప్తారండి. సో యూనో బాబురావు గారు ఆయనంతట ఆయన అది చెప్పడం, ఇట్ ఫీల్స్ వెరీ నైస్ దట్ ఆయన ఏంటి పైగా సినిమా చూడలేదు, సీన్ కూడా తెలియకుండా చెప్పేశారు. పర్సనల్ ఎక్స్పీరియన్స్. మేము నమ్మిన ఒక థింగ్ అంటే ఆయన రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ నుంచి వచ్చిందంటే దట్ మీన్స్ మాకు ఇట్ ఫీల్స్ ఈవెన్ మోర్ కన్విన్సింగ్ అండి. మాకు మేము చాలా సీన్స్ అన్ని రియల్ లైఫ్ నుంచి వచ్చినవే కదా, ఎక్కడో చూసినవో జరిగినవో అవే ఇన్స్పిరేషన్గా తీసుకొని చేస్తుంటాం కదా. సో ఎమోషనల్ సీన్స్, మీ ఇద్దరు ఎమోషనల్ సీన్స్ ఉన్నప్పుడు వాజ్ ఇట్ డిఫికల్ట్? మీకు డిఫికల్ట్ కాదు కానీ మీకు ఎలా అనిపించింది? అంటే లేదండి, ఐ థింక్ రాజీవ్ గారు లాంటి యాక్టర్ మన ముందున్నప్పుడు మనకి అది మ్యాచ్ ఎక్కడైనా చేయలేకపోతామేమో, ఈవెన్ ఇఫ్ యూర్ నాట్ క్లోజ్ టు దట్ మనం దొరికిపోతామండి ఈజీగా. ఆ టెన్షన్ ఉంటుంది అంటే బికాస్ వీ హ్యావ్ టు అట్లీస్ట్ మ్యాచ్ 50% ఆఫ్ హౌ గుడ్ అన్ యాక్టర్ ఈజ్. ఆ యూనో ఎఫర్ట్ మనం పెట్టాలి. లక్కీలీ ఈ దీంట్లో రాసిన ఎమోషన్ కూడా ఎక్కడ కూడా ఓవర్ ద టాప్ గా హెవీగా చెప్పాలన్నట్టుగా చెప్పలేదండి. అంటే డెఫినెట్లీ మీరు ఇందాక మెన్షన్ చేసినట్టే ఇట్ ఈస్ అ వెరీ రిలేటబుల్ ఫిలిం. ఎక్కడ కూడా హెవీ కాంటెంట్ చెప్పి మిమ్మల్ని ఏదో ఏడిపించాలనేటట్టుగా ఎక్కడ లేదండి. మనకి ఈ సినిమాలో ఉన్న ప్రతి ఒక్క కాన్వర్జేషన్ మనం ఇంట్లో మన ఫ్యామిలీ మెంబర్స్తో జరుపుకునే ఇలాంటి కాన్వర్జేషన్సే ఉంటాయి. మనం ఏదైతే కాన్వర్జేషన్స్ 2 క్యారెక్టర్స్ మాట్లాడట్లేదు, దోస్ ఆర్ ద కాన్వర్జేషన్స్ దట్ వి అవాయిడ్ ఈవెన్ ఇన్ రియల్ లైఫ్. సో అలాంటి ఒక న్యాచురల్ స్పేస్లో బిల్డ్ చేసిన సిచ్యువేషన్స్ అండ్ డైలాగ్సే ఉన్నాయి ఫిలింలో. బట్ అప్పటికి ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ అండి. అంటే మాకు చేస్తున్నప్పుడు జనరల్గా మనకి చాలా తక్కువ సార్లు ఒక ఎమోషనల్ సీన్ చేస్తున్నప్పుడు మనకి మానిటర్ చూడకుండా అరే షార్ట్ బాగా వచ్చిందని అనిపిస్తుంది. బికాజ్ మనకి ఎక్కడో అక్కడ వి ఫీల్ ఇట్ వెన్ వీఆర్ సేయింగ్ ద డైలాగ్. సో నాకు ఫర్ అ మెజారిటీ ఆఫ్ ది ఇమోషనల్ పార్ట్స్ ఇన్ ద ఫిలిం నాకు వెళ్ళి మానిటర్ చెక్ చేయాలని అనిపించలేదు. బికాజ్ నాకు ఆ డైలాగ్ చెప్తున్నప్పుడు ఐ ఫెల్ట్ ది ఎమోషన్. వెరీ గుడ్, వెల్ సెట్. ఎందుకంటే ఎవరో జడ్జ్ అవ్వరు, మీకు మీరే ఫస్ట్ జడ్జ్ అయిపోతారు. ఎందుకంటే చేసేటప్పుడే మీకు తెలుస్తుంది బాగా చేశానా లేదా. చిన్నపాటి సంశయంగానే డౌట్ వచ్చింది అనుకోని మీకే తెలిసిపోతాను సరిగ్గా చేయలేదు, సమ్వేర్ ఐఎమ్ అరౌండ్ 40% దీంట్లో ఉంటాం. అలాగే పక్కన వాళ్ళు చేసేటప్పుడు మనం వాళ్ళ మొహం కూడా చూడనక్కర్లేదు, అటు తిరిగి చెప్తున్నా కానీ అతను రెండర్ చేసే డైలాగ్ కానివ్వండి లేకపోతే లైన్స్ కానివ్వండి ఎమోషనల్గా మాట్లాడేటప్పుడు మనకు వెనకున్న వాడికి కూడా తెలిసిపోతాం బాగా చేశాడు ఇతను ఓకే అని తెలిసిపోతున్నాం. అలాంటి సీక్వెన్స్ ఒకటి మేము చేసాం. తను తిరిగి నన్ను ఇంకోటి అని చెప్పేసి అటు తిరుగుతూ ఓకే అతను బాగా చేశాడు. వాట్ యు సే ది ఎమోషన్ అండ్ ఆ ఫీలింగ్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాడు. ఈ సెండింగ్ హిస్ సిగ్నల్స్.
సో యూ కెన్ ఫీల్ దట్ ఫస్ట్ టేకే చాలు డన్, బాగా చేసాడు, అర్థమైపోతుంది. చాలా మంచి పర్ఫార్మర్, హీ హెస్ డన్ వెరీ గుడ్ జాబ్. మిగతా సీక్వెన్స్లు సరదాగా ఏదో కామెడీ లేకపోతే ఎగిరి లగ్గేం తీయడం, ఇంకోటో చిన్న అగ్రెషన్ చూపించడం, బట్ సటిల్గా చేసే ఎమోషన్ చాలా కష్టం. అలాంటిది హీ హెస్ డన్. ఎమోషన్ క్యారీ చేయడమే కష్టం అన్నిటితో కంపేర్ చేసి. ఎనీ ఎమోషన్ కష్టమేనండి, బట్ కొన్ని సటిల్గా ఉంటాయి, కొన్ని అంటే గొంతు దాకే వచ్చి ఆగుతుంటుంది, మనం తన్నుకొస్తూ ఉంటుంది కానీ బయటికి లౌడ్గా చెప్పలేం. యాక్చువల్లీ రాజీవ్ గారు దాకా అన్నట్టు మనకి ఇక్కడ కొద్ది దాకా వచ్చి ఆగిపోయే ఎమోషన్స్ ఏవైతే ఉంటాయో ఈ పర్టికులర్ ఫిల్మ్ లో మొత్తం ఎమోషన్ కూడా డైలాగ్ బేస్డ్ గా లేదండి. యాక్చువల్లీ చాలా చోట్ల క్యారెక్టర్స్ సైలెంట్ గానే ఉంటాయండి. అంటే రాజీవ్ గారి క్యారెక్టర్ కానివ్వండి, నా క్యారెక్టర్ కానీ, మదర్ క్యారెక్టర్ కానీ, దే డోంట్ సే సమ్ డైలాగ్ అవుట్ ఆఫ్ ద బ్లూ అంటే బేసిక్ గా ఆ సైలెన్స్ లోనే చాలా కన్వే అవ్వాలి. సో యాజ్ అన్ యాక్టర్ ఆ సైలెన్స్ లో మనం ఎమోషన్ కన్వే చేయడం అనేది ఐ ఫీల్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ గ్రోత్ టు అన్ యాక్టర్. క్యారెక్టర్ కి పర్టికులర్గా ఏమన్నా కొంచెం కేస్ స్టడీ చేయడం లాగా ఏదన్నా చాయ్ సెంటర్కి వెళ్ళి ఆ ప్రిపరేషన్స్ ఎలా ఉంటాయి, ఏంటి, ఎలా డీల్ చేస్తాడు చాయ్ వాళ్ళు, అలా ఏమన్నా చూసారా? నేనా అలాంటిది ఏం చూడలేదు, కాకపోతే ఎప్పుడు చూస్తూ ఉంటాం కదండి. ఇప్పుడు టీ తాగేటప్పుడు వెళ్తుంటాం కదా, వెళ్తుంటారా బయటకు వెళ్ళి టీ తాగడం అలాంటివి? ఇప్పుడు తగ్గింది కానీ ఇదివరకు అంతా 100% కఫేలకు వెళ్ళడం అవన్నీ ఎలా చేస్తుంటారు ఏంటి అనేది అబ్జర్వేషన్ ఉంటుంది కదా. పాత జ్ఞాపకాలు, పాతవి మెమరీ నుంచి తీసా బయటికి లాక్కొచ్చి. అండ్ అఫ్ కోర్స్ వాళ్ళు కూడా సపోర్టివ్ గా ఉన్నారు కాబట్టి నేను ఇంకోటి వైపు ఇంకోటి వేసా, సార్ అలా వేయకూడదు సార్, దీని తర్వాత ఇది వేయాలంటే ఓకే ఓకే. బేసిక్ గా చాయ్ పెట్టడం తెలియదు, ఫస్ట్ ఏమేసి ఏమేయాలో డైరెక్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆయన వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అలాగే అని, సార్ తప్పుగా అనుకోకండి సార్, నేర్చుకుంటాను. మీ టీం అందరికి సినిమా అయిన తర్వాత మీ చేతులతో టీ పెట్టిస్తానని అలా ప్రామిస్ ఆ పని చేస్తాను. ముందు మా ఆవిడికి పెట్టిచ్చేస్తే, ఎందుకంటే పబ్లిక్ గా స్టేట్మెంట్ ఇచ్చా. అడిగితే నేను సుమకి త్వరలోనే అదే మా సినిమా రిలీజ్ అవుతుంది కదా, రిలీజ్ అయిన వెంటనే 1-2 రోజులు పెట్టిచ్చేస్తా అన్న. సో ముందు ఆవిడ పెట్టిచ్చేసి అనుకోండి, ఆ తర్వాత మిగతా అందరికి. సో మీరు టీజర్ లో చూస్తే కెఫే సెటప్ చాలా బాగుందండి, అంటే రియలిస్టిక్ గా ఉంది. దాన్ని ఎలా డిజైన్ చేశారు? ఆల్రెడీ కేఫుల్ చూసారు కాబట్టి వాటిని కరెక్ట్ గా చూసి డిజైన్ చేసుకుని ఆర్ట్ డైరెక్టర్ తో చేయించామండి. అంటే బేసిక్ గా దీనికి గ్రౌండ్ వర్క్ చేసాం, అంటే స్టోరీ బోర్డింగ్ కానీ ఇవన్నీ చేపించి, ఇది బేసిక్ గా ఒక 100 years నుంచి వస్తూ ఉంటది అది. సో అందువల్లే అది పాతగా ఆ గోడలు కానీ ఇవి కానీ అలా మనం డీటెయిలింగ్ వర్క్ చేసాం. సో ప్రాపర్ రీసెర్చ్ చేసే ఆ యాస్థెటిక్స్ అవన్నీ పోకుండా డిజైన్ చేసింది సెట్ అండి. సెట్. ఓకే, మీ డైరెక్టర్ గారు చాలా కామ్గా ఉన్నారు సెట్ లో. మరి మీ అందరిని ఇంతమంది యాక్టర్స్ ని ఎలా హ్యాండిల్ చేశారు? అంతేనండి. ఐ థింక్ తను వర్క్ జోన్ లో పడితే మాత్రం వర్క్ తప్పితే ఇంకేం మైండ్ లోకి రాదు. జనరల్ గా ఈజ్ వెరీ ఫోకస్డ్ వెన్ ఇట్ కమ్స్ టు వర్క్. బయట నో డౌట్ అలా సిగ్గుపడుతూ ఉండొచ్చు, కానీ సెట్ లో మాత్రం అందరిది రఫాడించారు. కాదు, నువ్వు చెప్పింది ఎలా ఉందంటే, ఆయన పాపం అలా అంటే ఫోకస్డ్గా ఉంటాడు, సిగ్గుపడుతుండొచ్చు, కానీ బయట సెట్ లో అయితే, లేకపోతే బయట అయితే 3-4 అమ్మాయిలకి లైన్ వేస్తాడని ఆ ఉద్దేశంతోనే అన్నారు. అన్నావా? ఉద్దేశంతోనే అన్నారా? ఆయన చూస్తే అలా కనపడలేదు, చాలా కనపడరు ఎవరు, అలా ఇస్తున్నాడు కళ్ళ. ఇక్కడ సినిమాలో రాజీవ్ గారి సక్సెస్ ని వాళ్ళ అబ్బాయి లెగసీ కంటిన్యూ చేస్తారు. అలా మీ అబ్బాయి శశాంక్ గారు మీ లెగసీని ఎలా కంటిన్యూ చేశారు? ప్లస్ ఇక్కడ వీళ్ళకి ఒక లవ్ స్టోరీ, వీళ్ళ బాబుకి ఒక లవ్ స్టోరీలో చిన్న గొడవ అవుతుంది. అలా మీ అబ్బాయికి కూడా రియల్ లైఫ్లో ఏమైనా లవ్ స్టోరీ ఉందా? అంటే మొదలు నేను చిన్న హోటల్ ఉండే, ఆయన చదువుకున్నాక ఆయన బీటెక్ ఎంబీఏ అయిండు. ఆయనకు తెలుసు ఈ ఛాయ్ ఈ బీద వాళ్ళు తాగుతున్నారు, కానీ మంచి వాళ్ళు తాగాలంటే అట్మాస్ఫియర్ అంబియన్స్ మంచిగా ఉండాలి. అంబియన్స్ మంచిగా ఉండాలంటే ఆయన ఏం చేసిండు, ఏసీ హోటల్ ఓపెన్ చేసిండు. దానికన్నా మంచిది ఇంకా అంబియన్స్ ఉంటే పెద్దవాళ్ళు వస్తారు, దానికోసం అంబియన్స్ ఇంకా మంచిగా చేసిండు. హిమాయత్ నగర్ దానికన్నా మంచిగా హైటెక్ సిటీలో వరల్డ్ #1 అంబియన్స్ పెట్టి, ఇప్పుడు ఇవాళ నిలోఫర్ చార్మినార్ ఇట్లా చూసేటందుకు వస్తుంది కదా, హైటెక్ సిటీలో చాయ్ తాగేటందుకు నిలోఫర్ చూసేటందుకు వస్తున్నారు. అంటే అది డెవలప్ చేసింది మా అబ్బాయి. అంటే నా చాయ్ బిజినెస్కు డెవలప్ చేయాలంటే మా అబ్బాయి మెయిన్, ఎందుకంటే ఆయన ఎడ్యుకేషన్లో ఉన్నారు. అందుకోసం ఆయన హై లెవెల్లో కొంచెం ఇంకా స్టోరీ సక్సెస్ అయింది. ఒక ఛాయ్ 25 రూపాయలు తాగేడు ఛాయ్ 150 రూపాయలు, 300 ఛాయ్ 1000 రూపాయలు అయినా అమ్మినా కానీ ఛాయ్ తాగుతున్నారు. అంటే ఒక ఫ్యాషన్ అయిపోయింది. అట్లనే కెఫే నిలోఫర్ అని పేరు పెట్టిన కదా, నవాబ్ క్యాఫే అని పేరు పెట్టింది కదా, నాకు అనిపించింది అల్లైనా కూడా ఛాయ్ విషయంలో ఉండొచ్చు అని. నేను కూడా అంత సక్సెస్ఫుల్గా నేను ఇక్కడ వచ్చినాను. మీ హీరోయిన్ గురించి మాట్లాడుకోవాలి, చాలా బాగా చేశారు.
క్యూట్ ఫేస్, మంచి ఎక్స్ప్రెషన్స్. అమ్మాయి గురించి చెప్పండి, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? తేజు అశ్విని తను తమిళ్లో ముందు వర్క్ చేస్తున్నారండి. అండ్ అంటే ప్రాపబుల్ నేమ్స్ అనుకుంటున్నప్పుడు డైరెక్టర్ కూడా హీ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ తను షిల్ ప్లే గ్రేట్ అసెట్ టు దిస్ ఫిల్మ్ అని. అండ్ తను యాక్చువల్లీ చెన్నైలో పుట్టి పెరిగినా కానీ తను యాక్చువల్లీ తెలుగు అమ్మాయి. సో అండ్ హీ వాజ్ వెరీ పర్టికులర్ అండి, తెలుగు స్పీకింగ్ గర్ల్ ఉండాలి పర్టికులర్ ఫిల్మ్కి, ఆ ఫ్లేవర్ మనం తీసుకురావడానికి అని. అండ్ అన్డౌట్లీ షీ డిడ్ అ బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ అండి. అండ్ త్రూఅవుట్ ద ఫిల్మ్ ఐ థింక్ షీ యాడ్స్ అ గ్రేట్ ప్రెజెన్స్. సో రాజీవ్ గారు, మీకు పర్సనల్ గా కనెక్ట్ అయిన ఎలిమెంట్ ఏంటి అంటే, సినిమాలో చేసిన సీన్స్ ఎక్కడైనా మీ రియల్ లైఫ్ లో జరిగినట్టు, కొడుకుతో ఉన్న ఎలాగో మీ అబ్బాయి కూడా ఆల్రెడీ కాకపోయినా ఆ ఏజ్ ఉంటుందేమో కదా? అంతే, సేమ్ ఇంచుమించు అదే ఏజ్ గ్రూప్. సో ఉంటాయి కదా అన్ని ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు చేసే. పర్టికులర్ గా ఇంట్లో రోషన్ తో మీకు అయిన ఏదన్నా ఒక చిన్న ఇన్సిడెంట్ ఇక్కడ సీన్ లో చేస్తున్నట్టు ఏమన్నా అనిపించిందా? ఉండే సేమ్ గొడవే. రే పొద్దున్నే నువ్వు కొంచెం కాన్సన్ట్రేట్ చెయ్యి, యూ హ్యావ్ టు డూ యువర్ జాబ్, ప్రాపర్గా వెళ్ళాలి, నేర్చుకోవాలి కొన్ని. అది ఇది సబ్జెక్ట్ లేదు, నేనేదో చెప్తాను, ఇది పర్టికులర్ బాగుందంటే అది నువ్వు చాలా అసలు నువ్వు ఎప్పుడూ సబ్జెక్టులు నవ్ వీఆర్ ఆల్ ఏంటి ఏమంటారు జెన్జీ అవ్వచ్చురా. యూ హ్యావ్ టు సీ, మేము కూడా చేస్తున్నాం అంటే, బట్ అంటే ఆ టైంలో నడిచే మీరు ఏం చేసినా కానీ ఇప్పుడు అలా కాదు. ఆడియన్స్ హ్యావ్ బికమ్ మోర్ క్రిటికల్ అండ్ వాళ్ళకి చూజీగా ఉన్నారు. బికాస్ నంబర్ ఆఫ్ ఛానల్స్ వచ్చేసాయి అండ్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా వచ్చేసాయి కదా. ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ అవన్నీ చూసేస్తున్నారు, వాళ్ళ ఎక్స్పోజర్ ఉంది. కాబట్టి వీ నీడ్ టు బీ మోర్ క్లెవర్ అంటాడు. ఒక విధంగా హీఈస్ రైట్. ఓకే కాదంటలేదు, బట్ ఎక్కడో చోట ఒకవేళ అన్నీ ఒకళ్ళ దగ్గర దొరక్కపోవచ్చు, ఒక పాయింట్ ఎలిమెంట్ దొరికినా కానీ కూర్చోబెట్టి మనం చేయించుకుందాం నేను. హీఈస్ మోర్ చూజీ. సినిమా లైన్ చెప్పినప్పుడు నరేట్ చేసినప్పుడు ఒకలా ఉంటుంది, అవుట్పుట్ చూసినప్పుడు ఇంకోలా ఉంటుంది. సో మీరు సినిమా మొత్తం చూసుంటారు, ఆయన చెప్పిన దానికి తీసిన దానికి ఎగ్జాక్ట్ గా అవుట్పుట్ బాగా వచ్చిందా? ఇంకా బెటర్గా వచ్చింది. ఇంకా బెటర్గా వచ్చిందా? ఓకే, బెటర్గా వచ్చేదానికి వర్క్ హార్డ్. అంటే మెయిన్ థింగ్ ఏంటంటే సో పర్ఫార్మెన్స్, ఓకే దట్ ఈస్ ఎక్స్ట్రీమ్. ఓకే, మీరు సినిమా చూసిన తర్వాత నేను చెప్పేది చాలా తక్కువ అనిపిస్తుంది. సో చాలా బాగా వర్కౌట్ అయింది. ఓకే, అయిందని అనుకుంటున్నాం ఆడియన్స్. ఇంకా అంటే మనకు తెలుస్తుంది, మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కాబట్టి మనం డెఫినెట్ గా చెప్పగలం. ఎందుకంటే ఇప్పుడు నేను బోల్డ్ అని సినిమాలు చేస్తున్నాను, కొన్నిసార్లు కథ బాగా చెప్తారు, చెప్పేటప్పుడు అద్భుతంగా ఉంటుంది. హీ హ్యాడ్ క్లారిటీ అండ్ నైస్ విజన్ అండ్ ఆ ఎమోషన్ని క్యారీ చేయడానికి ఏమేమి షార్ట్ ఎలా యాంగిల్స్ ప్లేస్ చేసుకోవాలో తను చెప్పినట్టు ముందుగానే స్టోరీ బోర్డ్ చేసుకున్నాడు కదా. ఎవ్రీథింగ్ హీ వాజ్ వెరీ ప్రిపేర్డ్, చాలా చక్కగా తీసాడు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. మిగతాది మొత్తం అంతా చెప్పలేను, బట్ యాజ్ ఫార్ as మై సీన్స్ అండ్ నాకు తనతోటి శివతో ఇంటరాక్షన్ అవన్నీ చూస్తూ బ్రహ్మాండం. అలాగే కొన్ని సీక్వెన్స్లో హీరోయిన్ తోటి తను చేసే పర్ఫార్మెన్స్ కానీ, తను ఓన్గా కొన్ని షాట్లు చూశాను నేను వెళ్ళక ముందు. అప్పుడు కొన్ని తనవి మాత్రం సోలో తీసినవన్నీ ఉన్నాయి షార్ట్స్, చాలా ఇంపాక్ట్, చాలా బాగున్నాయి, బ్యూటిఫుల్గా తీశారు. బాబురావు గారు పాటలు వింటారా? మీకు పాటలు వినటం ఇష్టమేనా? పాటలు వింటారా? టైం ఉన్నప్పుడు కారులో వెళ్తూ ఎవరి పాటలు ఎక్కువ వింటారు? అంటే నేను పాత పాటలు వింటాను, కొత్త పాటలు చేయను కానీ పాత పాటలు, 50 ఏళ్ళ కింద పాటలు, మ్యూజిక్ ఉంటుంది, స్టోరీ ఉంటుంది, ఆ పాటలు నేను వింటాను. మీ కేఫ్ కాకుండా మీరు సిటీలో ఎక్కడికన్నా బయటికి వెళ్ళి టేస్ట్ చేయాలన్నా, తినాలన్నా, తాగాలన్నా ఏమన్నా బెస్ట్ ప్లేసెస్ ఉన్నాయా మీది కాకుండా? అంటే ఇప్పుడు చాయ్ అక్కడ మంచిగా ఉన్నది అంటే ఆ టైంలో నేను తెప్పించుకొని తాగుతా, కానీ అక్కడ పొయ్యి అయితే తాగా. అంటే పొయ్యి తాగితే ఏమంటారు, మా హోటల్ చూసేందుకు వచ్చింది అని అంటారు. నేనేం చేస్తా, అది బిజినెస్ టెక్నిక్. అది చాయ్ తెప్పించి తాగుతా, టేస్ట్ ఎలా ఉన్నది అది చూస్తా, మా కస్టమర్ ఫీడ్బ్యాక్ తీసుకుంటా. ఇప్పుడు ఒక 5 కిలోమీటర్ దగ్గర ఎవరైనా హోటల్ పెట్టిందంటే వాళ్ళే కస్టమర్ చెప్తారు, మా చాయ్ పీకే అని అంటారు. అప్పుడు మాకు ఫీడ్బ్యాక్ దొరికేస్తుంది. ఎవరన్నా మీ కస్టమర్ ఒక కొత్త చాయ్ హోటల్ ఓపెన్ చేశారు, టేస్ట్ బాగుందంటే తెప్పించుకొని తాగి ఏం ఫ్లేవర్స్ ఉన్నాయి ఏంటి? ఇవ్వాలైన హోటల్ పెట్టని, మంచిది పెట్టని, చెడ్డది పెట్టి. మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మీ ఇంటి పక్కనే ఒక అబ్బాయి పెళ్లి చేసుకున్నాడు, ఆ అమ్మాయి ఎట్లయినా ఉండని చూడబుద్ధి అవుతుంది, ఆ పిల్ల ఎట్లా ఉన్నది అని చూడబుద్ధి అవుతుంది. అట్లా హోటల్ ఎవరు పెట్టినాక చాయ్ ఎట్లయినా ఉండదు, ఫస్ట్ తాగబుద్ధి అవుతుంది.
ఇంకా సినిమాలో మాకు తెలియనివి ఆడియన్స్కి తెలియనివి ఏమన్నా ఉన్నాయా, మేము తెలుసుకోవాల్సిన విషయాలు? లేదు, అందరూ చాలా సపోర్టివ్గా ఉన్నారండి సినిమాకి సంబంధించి. అంటే ఒక కైండ్ ఆఫ్ ఏదో ప్రొఫెషన్ అలా లేదు, అందరూ బాగా చేసుకుందాం అనే ఇంటెన్షన్తోనే ఒక యంగ్ టీమ్ అందరు సపోర్ట్తోనే, మా డిఓపి అవ్వచ్చు, ప్రొడక్షన్ డిజైనర్ అవ్వచ్చు, అందరూ ఆ సపోర్ట్తోనే చేసామండి. సో ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లోనే. ఒక ట్యాగ్ లైన్ ఉంది, అది బాగుంది లాస్ట్ ఎండింగ్లో, 1 cafe 1 love 1 life. ఏంటది ఆ ట్యాగ్ లైన్, దాని మీనింగ్? ఈ 3 కోర్ ఎలిమెంట్స్ అండి ఫిలింలో. సో వాటిని ఎలా బ్లెండ్ చేసాం, ఎలా చూసాం అనేది మీరు సినిమాలో చూస్తే మీకు అర్థమవుతుంది. ఎమోషన్ సీన్స్ చూసాము, కామెడీ ట్రాక్ ఏదన్నా ఉందా, అది ట్రైలర్లో చూడొచ్చా? నాకు చెప్పినట్టు ఎక్కడ కూడా ఒక చాలా హెవీ సినిమా ఎక్కడ చెప్పట్లేదండి. ఇది ఇట్స్ అ వెరీ రిలేటబుల్ ఫిలిం. మనం ఇంట్లో మన పేరెంట్స్ తో కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ తో జరిగే కాన్వర్జేషన్స్, లేకపోతే అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యి అవాయిడ్ చేసే కాన్వర్జేషన్స్. సో రాజ్ కుమార్ కాసిరెడ్డి గారు, హీ ప్లేస్ మై ఫ్రెండ్ క్యారెక్టర్ అండ్ ఆయన బ్రిలియంట్ కామెడీ టైమింగ్ ఒకటి. అండ్ యాక్చువల్గా ఫాదర్ సన్ రిలేషన్షిప్ కూడా కంప్లీట్ గా అది అవుట్ అండ్ అవుట్ ఫన్ కాన్వర్జేషన్ అండి. అండ్ ఇమోషన్ అనేది కూడా షేర్డ్ ఇమోషన్ ఏదైతే ఉందో ఒక చాలా న్యాచురల్ గా ఇద్దరి మధ్యలో జరిగే ఒక చిన్న రప్చర్ ఆర్ కాన్ఫ్లిక్ట్ తప్పితే ఎక్కడ కూడా హెవీగా మిమ్మల్ని ఏదో ఏడ్పించి బయటకి పంపించాలనే ఇంటెన్షన్ కాదు. వెన్ వీ మేడ్ దిస్ ఫిల్మ్ ఆల్సో అది ఇదేదో ఇంత పెద్ద హిట్ చేయాలనో లేకపోతే ఇన్ని నంబర్స్ చేయాలనే ఇంటెన్షన్ చేయలేదండి. అందరం కూడా ఈ కథని, ఈ సినిమాకి పనిచేసిన ఆర్టిస్ట్, టెక్నీషియన్స్ అంతా కూడా ఈ కథను నమ్మాము. దీన్ని నిజాయితీతో తీద్దాము, కాన్ఫిడెంట్ గా ఈ ఫిల్మ్ చేద్దాము. బట్ వీల్ పుట్ ఇన్ 100% ఎఫర్ట్. ఈ సినిమా ఎంత వరకు కనెక్ట్ అవుతుంది, ఎంత మందికి కనెక్ట్ అవుతుంది అనేది నేను చెప్పలేను కానీ, బట్ కనెక్ట్ అయితే మాత్రం డెఫినెట్ గా కొన్ని రోజులు మీతో ఈ సినిమా ట్రావెల్ అవుతుంది. దట్ ఈస్ ది ఓన్లీ థింగ్ వి కెన్ సే. లాస్ట్ అండి, టీజర్ లో వెదవతో తిరిగితే వెదవ అయిపోతారా, కానీ అది 100% ట్రూ, కరెక్ట్ అండి. 100% రైట్. ఇప్పుడు నేను మామూలుగా ఈ రీల్స్ ఇవన్నీ చూస్తుంటాం కదా, ఇలా చూస్తుంటే దాంట్లో ఒక్కొక్కరితో ఒక్కొక్క కైండ్ ఆఫ్ సేయింగ్స్ వస్తున్నాయి కదా. చాణక్యుడి తాలూకు ఒకటి, భగవద్గీతలోని సేయింగ్స్, కొంతమంది మార్కెటింగ్ స్కిల్స్ గురించి ఒక్కొక్కటి వస్తుంది. దాంట్లో కొన్ని చెప్పారు, మీరు మీ ఫ్రెండ్, మీకు ఓ మంచి ఫ్రెండ్తో ఉంటే మీకు మంచి అలవాట్లు వస్తాయి. మీరు డబ్బున్న వాడితోటి, అంటే ఆర్గనైజ్డ్గా ఉండి డబ్బులు సంపాదించాలి, బిజినెస్ ఎలా చేయాలి, ఇలాంటి వాడితో తిరిగితే మీరు కూడా ఏదో ఒకటి సంపాదించడం కోసం, లేకపోతే కొంచెం తెలుస్తుంది, బాగుంటారు. సో అలా మనం దిక్కుమాలిన వాడితో ఉంటే ఏమవుతుంది, అదే ఆలోచనలు వస్తాయి. అందుకని అది అందరికి కనెక్ట్ అయ్యేది ఏదో ఒక మూమెంట్ లో. 100% ప్రతి ఫాదర్ ఏం చేస్తాడు, కొడుకు ఎవరితోటైనా చెత్త ఫ్రెండ్స్ తో తిరుగుతున్నావేంట్రా, సరైన వాళ్ళతో ఎవ్రీ ఫ్యామిలీలో కనెక్ట్ అయ్యే సిచ్యువేషన్ అది ఖచ్చితంగా. పైగా మగపిల్లలకే, ఆడపిల్లలు ఓకే, దే ఆర్ వెరీ సెన్సిబుల్. వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళంతా వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు, పద్ధతిగా ఉంటారు. ఈ మగపిల్లలకు వచ్చేసరికి తోకొక్కటి తక్కువ, లేకపోతే మిగతా అంతా ఆల్మోస్ట్ వాళ్ళు కోతులే. కొంతమంది ఉంటారు వెరీ స్టూడియోస్, ఎప్పుడు పుస్తకాలు, వాళ్ళకి ఇంత పెద్ద పెద్ద కళ్ళజోళ్ళు, రేర్ 5% ఉంటారు, 95% కోతులే. దేవదాస్ గారు ఎప్పుడైనా మిమ్మల్ని అలా ఏమన్నా అన్న సిచ్యువేషన్ ఉందా మీ చిన్నప్పుడు? కానీ బెల్ట్ దెబ్బలు కొట్టేవాళ్ళ? అంటే నేను చేసిన అల్లర్లు అలాంటివి. స్కూల్ కి ఇందులో ఇంకా శివ చాలా తక్కువ. స్కూల్ కి వెళ్ళేవాడిని, ఎగ్గొట్టడానికి ఎన్ని రకాల ప్లాన్లు వేయాలో అన్ని వేసేవాడిని. ఓకే, బాగా తిట్టేవాళ్ళు, కొట్టేవాళ్ళు? నాకు తిడితే నాకు సరిపోదు, కొట్టాలి, అంతలా చేసేవాడిని అల్లరి. ఓకే. ఎస్పెషలీ మా చెల్లెలతోటి, నేను ఎప్పుడైనా మా చెల్లెల మీద చేయి చేసుకున్నప్పుడు ఇంకా నాన్నకు అస్సలు తట్టుకోలేడు. ఆడపిల్ల అంటే ఆయనకు బాగా ప్రేమ, కూతురంటే. అదేదో తిట్టేది నన్ను, నేను చేయలేచేది, ఇక నన్ను చితకబాదేవాడు. బాబురావు గారు, ఇప్పుడున్న జనరేషన్ ఏదైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తే లాంగ్ టర్మ్ లో సక్సెస్ అవ్వాలి అంటే మీరు ఇచ్చే సలహా ఏంటి? నా సలహా అంటే ఏ బిజినెస్ చేయాలంటే ఆ బిజినెస్తోని 10 మంది బతుకుతారు. ఆ బిజినెస్ చేయాలంటే 2 year రెంట్ ఇచ్చే కెపాసిటీ ఉండాలి, 2 year వర్కర్కి జీతం ఇచ్చే కెపాసిటీ ఉంటేనే బిజినెస్ పెట్టుకోవాలి. నాది సలహా యంగ్ వాళ్ళకి. లేకుంటే ట్రెండ్ కానాలి, బిజినెస్ పెడతా అనాలి, ఆయన పెట్టిస్తాడు, పెట్టించినాక నడుస్తలేదు, మన బంద్ చేస్తాడు. సినిమా బిల్డింగ్ కానీ ఏ బిజినెస్ కానీ, సినిమా ఫీల్డ్ అయినా చాలా పెద్ద ఫీల్డ్, 100 మంది 1000 మంది బతుకుతారు. ఆ ఫిలిం థియేటర్ వాళ్ళు బతుకుతారు, సినిమా చూసేటోళ్ళు బతుకుతారు. అంటే చాలా పెద్ద బిజినెస్.
ఫిలిం ఇండస్ట్రీ అంటే చాలా పెద్ద బిజినెస్, ఓపిక ఉండాలి, అప్పుడే ఈ బిజినెస్లో పోవాలి. లేకుంటే తండ్రి అంటే పెట్టినాక మళ్ళీ 6 months రెంట్ అయిన ఈసాల బంద్ చేసుడు. ఎన్నో హోటల్ చూసినా నేను, హోటల్ పెడతారు నడవకుంటే బంద్ చేసేస్తారు. కానీ ఫస్ట్ హోటల్లో టేస్ట్ ఇవ్వాలి, క్వాలిటీ ఇవ్వాలి, జీతగానికి జీతం ఎక్కువ ఇవ్వాలి, 2 year రెంట్ ఇచ్చే కెపాసిటీ ఉంటేనే బిజినెస్లో పోవాలని నేను యంగ్ వాళ్ళకు నేను చెప్తున్నాను. ట్రూ గ్రేట్ వర్డ్స్ అని, నిజంగా జెన్యూన్ వర్డ్స్. థ్యాంక్ యూ బాబురావు గారు, మీ టైంని స్పెండ్ చేసి మా నాకెందుకంటే నవాబ్ క్యాఫే అని పెట్టింది కదా, నీలోఫర్ క్యాఫే ఉన్నది, నవాబ్ క్యాఫే ఉన్నది, అందుకు అంత ఇంట్రెస్ట్ ఏమున్నది తెలియదు ఆ సినిమాలో. ఇక సినిమా అందుకోసమే ఈ రోజు మాకు ఇంటర్వ్యూకి వచ్చారు, మాతో ఇంకొకటి, మాట్లాడారు. నా నీలోఫర్ క్యాఫే ఇది నిజాం సర్కార్ కోడల పేరు, అంటే వాళ్ళైన నవాబే ఉండే. ఇదైనా నవాబ్ క్యాఫే పెట్టిళ్ళు, నేనే నీలోఫర్ క్యాఫే పెట్టినా, అంటే వాళ్ళదైనా నవాబ్ ఖాందానే, ఇదైనా నవాబ్ క్యాఫే అని నాకు అంత మంచిగా అనిపించింది. ఈ సినిమా మంచిగా ఎక్కువ బాగా నడవాలనే కోరిక. నీలోఫర్ క్యాఫేకి ఎట్లా వస్తున్నాం, నవాబ్ క్యాఫే అలా నవాబ్ సినిమా పోవాలనే కోరిక. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ ఆల్ ద బెస్ట్. శివ గారు, రాజీవ్ గారు, వెంకట్ గారు, ప్రమోద్ గారు, సినిమా మంచి సక్సెస్ అవ్వాలి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.